హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరీ ముఖ్యంగా మ్యాన్ హోల్స్ గురించి మాట్లాడుకోవాలి. హైదరాబాద్ లో భారీ వర్షాలకు మ్యాన్ హోల్స్ యమపాసాలుగా మారాయి. సో ప్రతి వర్షాకాలంలో కూడా మ్యాన్ హోల్స్, ఓపెన్ డ్రైనేజెస్ పెద్ద యమపాసాలుగా మారుతూనే ఉంటాయి. జనాలు జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్స్ యాక్షన్ కూడా తీసుకోవాలి. శేర్లింగంపల్లిలో తెరిచి ఉన్న ఒక మ్యాన్ హోల్లో పడి వ్యక్తి గల్లంతయ్యారు. ఇంకా తన ఆచూకీ తెలియరాలేదు. వైశాలి నగర్ దగ్గర ఉన్న అండర్ పాస్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వ్యక్తిని హఫీజ్పేట్ ప్రేమ్ నగర్ కు చెందిన 70 ఏళ్ల బాలయ్యగా గుర్తించారు. మియాపూర్ పోలీసులతో పాటు హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపడుతున్నారు. సమాచారం అందుకున్న పిఎస్సి చైర్మన్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికిపుడి గాంధీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ విజువల్స్ స్క్రీన్ లో చూస్తున్నారు. సహాయక చర్యలపై అధికారులను అడిగి వివరాలను సైతం తెలుసుకున్నారు. బాలయ్య కుటుంబాలను పరామర్శించారు ఎమ్మెల్యే గాంధీ. నిజానికి మ్యాన్ హోల్స్ వర్షపు నీరు ఫ్రీగా ఫ్లో అవడానికి కొన్నిసార్లు ఏం చేస్తారు, మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసేస్తారు. అలా మ్యాన్ హోల్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ సైన్ బోర్డ్ అయినా ఉంచండి. లేదు మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తే అక్కడ ఓపెన్ చేసిన వ్యక్తి అయినా ఉండండి. ఒకవేళ జిహెచ్ఎంసీ అధికారులు ఇది ఎంతవరకు చేస్తున్నారో నాకు తెలియదు. అంటే చాలా చోట్ల మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి పెట్టేస్తారు. సో అక్కడున్న స్థానికులే కొన్నిసార్లు చూసి ఎవరైనా పడిపోతారేమో అని భావించి వాళ్ళు దానికి ఒక స్టిక్ కర్ర పెట్టి ఒక రెడ్ కలర్ క్లాత్ కట్టడమో లేకపోతే చెట్టు కొమ్మలను అక్కడ పెట్టడమో చేస్తారు. కానీ జిహెచ్ఎంసీ అధికారులు బాధ్యతగా తీసుకొని, అంటే మ్యాన్ హోల్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ చేస్తే ఎవరైనా పడిపోతారన్న తెలుసు కాబట్టి వాళ్లే బాధ్యతగా తీసుకొని ఫస్టే పెట్టేస్తే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. అసలు మ్యాన్ హోల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ అలా వదిలేసి ఎవరు వెళ్ళారు, సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, వాటిని గుర్తించి యాక్షన్ కూడా తీసుకోవాలి. మా ప్రతినిధి సుజాత ఉన్నారు సమాచారం అందించడానికి. సుజాత, ఇక్కడ మ్యాన్ హోల్ లో గల్లంతైన వ్యక్తి కోసం జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ వివరాలు ఏంటి? సిఎంసీ అధికారులు, మరోవైపు ఇరిగేషన్ అధికారులు, ఒకవైపు ఈ అధికారులు మొత్తం వచ్చి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ డిఆర్ఎఫ్ బృందాలు కలిసి చేస్తున్నారు. ఇప్పటి వరకు బాలయ్య ఆచూకీ దొరకలేదు. అసలు సుజాత, మ్యాన్ హోల్ ఓపెన్ అలానా ఆ వ్యక్తి పడిపోయింది? మొత్తము ఓపెన్ ఇచ్చినటువంటి మ్యాన్ హోల్ కాదు, ఒక ఓపెన్ నాలా వర్క్ నడుస్తుంది. ఇక్కడంతా డ్రైనేజ్ వాటర్ మీరు చూడండి. సుజాత, అది ఆ ఓపెన్ నాలా ఎప్పటి నుండి అలా తెరిచి, అంటే అక్కడ మొత్తం తెరిచేస్తున్నారు కాబట్టి ఎప్పటి నుండి ఉంది? అండ్ అక్కడ కనీసం సైన్ బోర్డ్స్ కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదు? చాలా డెప్త్ కనిపిస్తోంది విజువల్లో చూస్తుంటేనే. రైట్ సుజాత, ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. ఓపెన్ నాలాల దగ్గర ఎక్కడైనా వర్క్స్ జరుగుతున్నప్పుడు అక్కడ ఓపెన్ గా ఉంటుంది, కానీ జనాలకు వేరే దారి లేనప్పుడు అక్కడ నుంచే వెళుతూ ఉంటుంటారు. అలాంటి చోట్ల కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా వర్షాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు వచ్చినప్పుడు ఆ దారి గుండా అలౌ చేయకుండా ఉండటం బెటర్. కరెక్ట్. అక్కడ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి. కొన్నిసార్లు తెలియని వ్యక్తులు, అంటే ఆ రూట్ తెలియని వాళ్ళు గూగుల్ మ్యాప్స్ అక్కడ రోడ్డు చూపిస్తానే ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతుంటారు. సో సైన్ బోర్డ్స్ అనేటివి ఇట్లాంటి ఓపెన్ నాలాస్ కానివ్వండి లేకపోతే తవ్వేసినప్పుడు ఖచ్చితంగా అధికారులు పెట్టాల్సిందే బాధ్యతగా తీసుకోవాలి. ఇక